తెలంగాణలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు జల పర్యాటకం సాహస క్రీడలకు సరికొత్త రూపు సంతరించుకునే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జల పర్యాటకం అభివృద్ధిలో భాగంగా హుస్సేన్ సాగర్లో అమరావతి బోటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ స్పోర్ట్స్ను మంత్రి జూపల్లి కృష్ణారావు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం టీజీటీడీసీ చైర్పర్సన్ పటేల్ రమేష్ రెడ్డితో కలిసి మంత్రి జూపల్లి జైట్ స్కీపై హుస్సేన్ సాగర్లో కాసేపు విహరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి జూపల్లి రాష్ట్రంలో అందమైన పర్యాటక ప్రాంతాలు, పురాతన చారిత్రాత్మక ప్రాంతాలతో పాటు టెంపుల్ టూరిజం, జల సాహస క్రీడల టూరిజానికి అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పర్యాటక రంగ అభివృద్ధికి వ్యతిరేక కార్యాచరణ ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తున్నామని చెప్పారు. ఇటీవలి కాలంలో వాటర్ స్పోర్ట్స్ విపరీతమైన ప్రజాదరణ పొందుతున్నాయని తెలిపారు. జల పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు జల విహార అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా నీటి వనరులను పరిశీలించి పర్యాటక అభివృద్ధికి అనుకూలమైన ప్రాంతాలను గుర్తించే పనిలో ఉన్నామని చెప్పారు. అంతర్జాతీయ ప్రాముఖ్యత వచ్చేలా కృష్ణానది పరివాహక ప్రాంతంలో సోమశీల బ్యాక్ వాటర్స్, నాగార్జున సాగర్, ఇతర రిజర్వాయర్లు, హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ తదితర ప్రాంతాలను తీర్చిదిద్దే రాష్ట్రంలో జల పర్యాటక రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతుందని వివరించారు. మన దగ్గర కనీసం వారానికి 2 రోజులు కాకపోయినా కనీసం నెలకు 1 రోజు 2 రోజులు, సంవత్సరానికి 10 రోజులు 15 రోజులు వెళ్ళి చూడాల్సిన అవసరం. ఎందుకంటే ఇటువంటివి మనం నిర్మాణం చేయలేము. ఈ రోజున ఇటువంటి కట్టడాలు కట్టలేము. వేల సంవత్సరాల నుంచి ఆనాడు ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేకుండా గొప్ప గొప్ప కట్టడాలు, గొప్ప గొప్ప కోటలు, గొప్ప గొప్ప ప్యాలెస్లు, గొప్ప గొప్ప దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ఈ హైదరాబాద్ లో చాలా ఉన్నాయి. సో వాటన్నిటి కూడా టూరిజం ను యాక్చువల్ గా ఈ టూరిజాన్ని గడిచిన దశాబ్దాల కాలంలో చాలా ప్రభుత్వాలు కూడా నెగ్లెక్ట్ చేసిన సెక్టర్. కానీ ఇది నెగ్లెక్ట్ చేయకూడదు. 100% టూరిజం ప్రమోట్ చేసినప్పుడే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కూడా ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది. కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ యొక్క వచ్చేటువంటి రేపు 12వ తారీఖున నేను కల్చరల్ టూరిజంతో పాటు కల్చర్ మినిస్టర్ కూడా ఈ కల్చర్ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కవుల్ని, కళాకారుల్ని, అట్లాగే రచయితల్ని అందరినీ కూడా పెద్ద ఎత్తున రేపు 12వ తారీఖున ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఏమేం చేయాలా, ఏ విధంగా చేయాలని కింద త్వరలోనే, అతి త్వరలోనే